నమస్తే. ఇవాళ పాయింట్ బ్లాంక్లతో సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యులు బివి రాఘవులు ఉన్నారు. రాఘవులు గారు, రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా రాఘవులు కనిపించట్లేదు. కారణం ఏంటంటే రాష్ట్ర విభజన అయిపోయింది. రెండు రాష్ట్రాలకి ఇద్దరు వేరే కార్యదర్శులు వచ్చారు. నేను అఖిల భారత పాలిట్ బ్యూరో కేంద్రంలో ఎక్కువ పనిచేస్తున్నాను. ఇక్కడ కూడా కార్యక్రమాల్లో వాటిలో పాల్గొంటున్నాను. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు అవి రాష్ట్ర కార్యదర్శులు చేస్తారు తప్ప అఖిల భారత నాయకులు కాదు కదా. అందుకని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా మందికి ప్రజలకు తెలిసింది ఏంటంటే సిపిఎం అంటే రాఘవులు అని ఒక అటాచ్మెంట్, పార్టీ అంటే రాఘవులు అని ఒక అదే తెలిసేది. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకెవరన్నా తెలుస్తున్నారా? ఉమ్మడి రాష్ట్రానికంటే ఉమ్మడి రాష్ట్ర మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శిని నేను. ఇప్పుడు కొత్త కార్యదర్శులు వచ్చారు కాబట్టి వారే ప్రెస్ తోటి కానీ వాటి కానీ విధానాలు డీల్ చేస్తారు కాబట్టి తప్పకుండా వారు పార్టీ విధానాలని ఇప్పటికే మీడియా ముందు ఉంచుతున్నారు. ఆ రకంగా తెలుస్తుంది. కాసేపు నిజం మాట్లాడుకుంటే అసలు వామపక్షాల ఉనికిని గుర్తిస్తున్నారా? అంటే వామపక్షాల ఉన్నాయి అనే విషయాన్ని అసలు ఎవరన్నా గుర్తుపెట్టుకుంటున్నారా? గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. మీడియా ప్రజల వైపు అడుగుతున్నారు. ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఉద్యమాల వాటిలో పాల్గొంటున్నారు కాబట్టి. కానీ మీడియా ఇప్పుడు సిపిఐ గతంలో మీరు చేసిన స్థాయి ఉద్యమాలు ఇవాళ ఏది చెప్పుకోవడానికి ఎక్కడ జరుగుతుంది? ఈరోజు ఆంధ్రాలో భూసేకరణ సంబంధించిన కానీ రాజధాని సంబంధించిన కానీ అక్కడ చేస్తుంది వామపక్షాలే. ఇక్కడ తెలంగాణలో ఈరోజు మెదక్ జిల్లాలో కానీ కరువు ప్రాంతాల్లో కానీ గంజి కేంద్రాలను నిలబెట్టడంలో కానీ వీటన్నిటిలో వామపక్షాలు, ఇంకో పార్టీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇంకెవరు ఏమీ అధికారానికి సొంతంగా రావడమా లేదా అనేది ఒక పాయింట్ అయితే, కనీసం నామమాత్రపు సీట్లు కూడా మీరు ప్రజలకి తెలియజేయడం లేదు అని అంటున్నారు కదా. జనం దగ్గరికి వెళ్తున్నాం, జనంలో తిరుగుతున్నాం. మేము ఎన్ని గ్రామాలు పర్యటించాము, ఎన్ని ప్రాంతాలు. ఇదే పని మీరు ఎన్నికల ముందు కూడా చేశారా? తప్పకుండా ఎన్నికల ముందు కూడా చేశాం. కానీ ఎన్నికల్లో కనీసం దాని రిఫ్లెక్షన్ అనేదే అన్న అధికారం పక్కన పెట్టండి, కనీసం నామమాత్రపు సీట్లు కూడా ఎందుకు సాధించుకోలేకపోతున్నారు? మేము ఈరోజు పనికి ఓట్లకి సంబంధం ఉందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఓట్లు ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో డబ్బు కోట్ల రూపాయలు 10 కోట్లు 20 కోట్లు ఒక శాసనసభలో ఖర్చు పెట్టి గెలవాలంటే అది వామపక్షాలకు సాధ్యం కాదు. ఎన్నికలు లేనప్పుడు బూర్జువా పార్టీలు అనే వామపక్ష పార్టీలు ఎందుకు మరి వాళ్ళతో అంటకాగుతున్నాయి? ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పుడు మేము అంటకాగలేదు. మేము మహాకూటమిలో భాగస్వామ్యంగా వామపక్షాలు లేవా? లేకపోతే గత ఎన్నికల్లో చివరి నిమిషం దాకా కాంగ్రెస్తో పొత్తులకు సంబంధించి చర్చలు జరిగిన మాట వాస్తవం కాదా? మొట్టమొదటి విషయం, మేము ఎప్పుడైనా ఏది రహస్యంగా చేసే సమస్య లేదు. గతంలో తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకున్నా, కాంగ్రెస్ తోటి సర్దుబాటు చేసుకున్నా, ఒక సమయంలో తెలుగుదేశం టీఆర్ఎస్ సిపిఎం అందరూ కలిసి ఒక చుట్టు పెట్టుకున్నా ఇవన్నీ రహస్యంగా చేసే కాదు. ఎందుకు చేస్తున్నాం, ఏం కాంగ్రెస్ తోటి చర్చలు ఎప్పుడు జరగదు. మా చర్చలు జరిగితే బహిరంగంగా జరుగుతాయి, బహిరంగంగా చెప్పాం. అంటే మీరు మొత్తం ఆ సాంప్రదాయ విధానాలని వాళ్ళ రాజకీయ సిద్ధాంతాలను విభేదించేటప్పుడు అసలు ఎప్పుడు పొత్తు లేకపోతే మద్దతు అనే సమస్య కూడా ఉండకూడదు. ఎన్నికల సందర్భంలో బీజేపీ అధికారానికి వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు మేము ఇతర పార్టీలతో సహకరించడం కానీ, వారికి ఓటేయడం కానీ, మేము బలమైన చోట ఓటు తీసుకోవడం కానీ మేము బహిరంగంగా ప్రకటించిన విధానం దానికి అనుగుణంగా చేసిన తప్ప రహస్యంగా ఎప్పుడు చేయలేదు. అసలు బీజేపీ అంటే మీ దృష్టిలో బీజేపీ కాంగ్రెస్ కి రెండు జాతీయ పార్టీలు, కానీ రెండు జాతీయ పార్టీలే, రెండు ఒకే రకమైన ఆర్థిక విధానాలు అనుసరించి రెండు ప్రమాదకరమైన ఆర్థిక విధానాలే. కానీ ఖచ్చితంగా బీజేపీ ఒక మతోన్మాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి దేశాన్ని విభజన చేసి ఆ రకంగా వైషమ్యాలు సృష్టించుద్ది. ఇవాళ కూడా బీజేపీ అదే విధానం. ఈరోజు మరి బీజేపీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు? ప్రజలు యాక్సెప్ట్ చేయడం వేరు, మేము యాక్సెప్ట్ చేయడం వేరు. ప్రజలు ఓటేశారు కాబట్టి ఆ విధానం కరెక్ట్ అని ఆయన పదు. ప్రజలు ఒక తెలుగుదేశం పార్టీకో ఇంకోరికో 10 కోట్లు 20 కోట్లు ఏ ప్రాతిపదిక తీసుకుందాం రాఘవులు గారు? ఏ ప్రాతిపదిక తీసుకుందాం? ప్రజలు ఓటేసిన విధానాన్ని వద్దు అంటారు. దాన్ని ఏ ప్రాతిపదిక? ప్రజలు ఓటేసిన విధానాన్ని వద్దంటాం కాదు. కాంగ్రెస్ ఓటేసింది, ఇందిరాగాంధీకి ఓటేశారు, మొదటి నుంచి వేస్తున్నారు. మేము ఆ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. విధానాల ప్రాతిపదిక మీద వ్యతిరేకత. కొన్ని సందర్భాల్లో ఆ విధానాలు అర్థం చేసుకోవచ్చు, లేకపోతే బాగున్నాయని కావచ్చు, లేదా కొన్ని విధానాలని తప్పుడు విధానాలు చూడకుండా కొన్ని ప్రజాకర్షక విధానాలను వాళ్ళు ప్రవేశపెట్టి దాన్ని చూసి ప్రజలు ఓటు వేయచ్చు. కాబట్టి ప్రజల యొక్క వ్యక్తులను చూసి కూడా ఓటేశారు అనుకుంటే ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న వ్యక్తులు వామపక్షాలు లేకపోవడం కూడా వ్యక్తులను చూసి ఓటేశారు, అదే వ్యక్తులను చూసి ఓడించారు కూడా. ఇందిరాగాంధీకి ఓటేసి గెలిపించారు, ఇందిరాగాంధీని ఎన్టీ రామారావుని ఓటేసి గెలిపించారు, ఓటేసి దించేశారు. అందుకని వ్యక్తుల యొక్క గొప్పతనాన్నో చెడ్డతనాన్నో లేకపోతే పార్టీల యొక్క ప్రజల యొక్క ఓటునో వాటిని బట్టి కాదు. కొన్ని విధానాలు
కొలబద్ద పెట్టుకుని మేము చూస్తాం. ప్రజలు వేశారు కాబట్టి ఆ విధానాలు రైట్ అయిపోయి. వాట్స్ మై పాయింట్ హియర్ ఈజ్, సరే గెలిపోవడం పక్కన పెట్టండి, మీరు చెప్పే సరళీకరణ విధానాలను బూర్జువా పార్టీలను లేకపోతే మీరు చెప్పే మాటలన్నా మీరు పోరాడే వర్గ ప్రజలకన్నా అర్థమవుతున్నాయా అనేది ప్రధానమైన పాయింట్. అర్థమవుతున్నాయి కొన్ని సందర్భాల్లో, తక్షణం వాళ్ళకి ప్రయోజనం కలిగే సందర్భాలు అర్థమవుతున్నాయి. కొన్ని చాలా దీర్ఘకాలికమైన నష్టాలు, దీర్ఘకాలిక ప్రభావం కొన్ని అర్థం కావట్లేదు. అర్థమయ్యేట్టు చెప్పడంలో మేము లోపం ఉండొచ్చు. ఒకసారి సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. జరిగిపోయిన 2% ఓట్లు కూడా సాధించుకోలేని వామపక్షాలు ఏం చెప్పదలుచుకుంటున్నాయి ప్రజలకి అనే ప్రశ్నకి, అనే విమర్శకి సమాధానం, అసలు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఈరోజు 50 సంవత్సరాల తర్వాత వచ్చిన పరిణామాలు, ఇప్పుడున్న పరిణామాలు, మొత్తం మార్కెట్ ఎకానమీ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా వామపక్షాలు ముందుకు పోవడంలో కొన్ని లోపాలు జరిగినాయి. ప్రజలు మారుతున్నారు కానీ వామపక్ష పార్టీలు తాము పెట్టుకున్న, తాము నమ్మిన సిద్ధాంతాలకే పట్టుకుని ఇంకా వేలాడుతోంది అనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రజలు మారుతున్నారు. ఆ సిద్ధాంతాల కోసం పట్టుకుని వేలాడుతుంటే మీరు విమర్శలు చేసేక్కర్లేదు. ఆ పార్టీ తోటి కలుస్తారు, ఈ పార్టీ పాత సిద్ధాంతాలు కాదు. అదే అంటున్నా, అది సిద్ధాంతాలు చెప్పుకున్నప్పుడు ఎన్నికలప్పుడు ఆ డిఫరెన్స్ నేను మాట్లాడాలి. అది పాత సిద్ధాంతాలు కాదు, కొత్త సిద్ధాంతాలు తప్పైనవి కాబట్టి పాత సిద్ధాంతం పోవడం ఇప్పుడు మార్గం అని చెప్పేసి వామపక్షాలు. పాత సిద్ధాంతం అంటే కార్మికుల గురించి, రైతుల గురించి, వ్యవసాయ కార్మికుల గురించి, వీళ్ళ గురించి ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడాలి. ఆ మాట్లాడటం తగ్గింది కాబట్టి వాటి వైపుకి మళ్ళడమే ఈరోజు మళ్ళీ వామపక్షాలను పునరుజ్జీవనం చేయడానికి మార్గం అని చెప్పి అనుకోవడం. లెట్ us take your point, రాఘవల్ గారు. ఇప్పుడు మీరు అన్న భూస్వామ్య విధానాలు లేకపోతే దానికి సంబంధించిన వర్గాలు చాలా తక్కువ శాతమే ఉన్నాయి. వాళ్ళు మీరు పోరాడుతున్న రైతులు, కార్మికులు, కర్షకులు, పేదలు, లేకపోతే బలహీన నిమ్న వర్గాలు, వీళ్ళ పర్సంటేజే ఎక్కువ మన దేశంలో. మరి వాళ్ళ కోసం మీరు పోరాడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు కనీసం మీ వెనకాల నిలబడట్లేదు? నిలబడి ఉంటే ఒక 390 సంఘాలుగా మీరు అందరూ కలిసి పోటీ చేసిన ఒక అభ్యర్థిని మీరు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోతున్న పరిస్థితికి కారణం ఏంటంటే వాళ్ళ సమస్యల మీద ఈ కాలంలో గత 20 సంవత్సరాల్లో సక్రమంగా పోరాడలేదు. మీరు పోరాడలేదు, అది ప్రధానమైన లోపం జరిగిందని చెప్పేసి మేము 20 సంవత్సరాలు అంటే ఇట్స్ హ్యూజ్ టైం. ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాల టైం. సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత ఆ సరళీకరణ విధానాల యొక్క లోతుపాతులు, దాని ప్రభావాలు ఈ తరగతుల ప్రజల మీద చాలా తీవ్రంగా పడినాయి. ఆ తీవ్రతకు అనుగుణంగా మేము పొట్టాల. ఆ ప్రభావాలు పడిన వాటిలో కొన్ని జనరల్ విషయాల మీద, కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయాల మీద, అలాగే కమ్యూనలిజం విషయాల మీద, ఇటువంటి విషయాల మీద మేము తగినంతగా పొట్టాడాం. ఇతరులకు కూడా సహకరించాం. ఇతరులు ఈ వీటన్నిటిలో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీదే, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంది, కమ్యూనిస్ట్ పార్టీది. మీరు ఒక సెపరేట్ ఎంటిటీలా కాకుండా ప్రభుత్వానికి, ప్రజలకి అర్థమయ్యేలాగా మిగతా వాళ్ళందరినీ కలుపుకుని పోతే ఇంకొంచెం ఏమన్నా బెటర్ రిజల్ట్స్ వచ్చి తప్పకుండా. ఇప్పుడు మేము అదే పని చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 190 మంది దళితులు, ముస్లింలు, గిరిజనులు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వర్కర్స్ వీళ్ళు ఉన్నారు. అక్షరాస్యతలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, భూమి విషయంలో వీళ్ళే వెనకబడి ఉన్నారు. అందుకని ఆ తరగతుల్లో పనిచేసే అనేక సంఘాలు, పార్టీలు, వ్యక్తులు, మేధావులు అందరినీ కలిసి మేము ఒంటరిగా ఏదో చేసే అందరిని కలుపుకుని చేస్తున్నాం. ఇంత చేస్తున్న ఏమీ ఫలితం ఉండలేదు, పెద్దగా వామపక్ష పార్టీలు అవసరం ఇంక లేదేమో సమాజానికి అన్న భావన ఇప్పుడు. అంటే ఫలితం అంటే మీరు శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళతో లెక్క ఇస్తే ఫలితం. మాకు ఆ లెక్క కాదు. మాకు ఈ కాలంలో కనీసం ఈ ప్రభుత్వాలు కొన్ని విషయాల మీద మాట్లాడి వెనక్కిపోకుండా వాటి మీద ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది వామపక్షాలు. లేకపోతే అది కూడా జరిగింది. మీరు లేకపోతే అసలు అడ్రస్ చేయరా విషయాన్ని? అడ్రస్ అడిగేవాడే లేడు. ఏ తెలుగుదేశం పార్టీ అడుగుద్దా, కాంగ్రెస్ అడుగుద్దా, టీఆర్ఎస్ అడుగుద్దా? ఈరోజు దళితుల గురించి కాసేపు అనుకుందాం. ప్రజల కోసం మీరు మాత్రమే పోరాడుతూ ఉంటే పోనీ ప్రజల కోసం కాకపోయినా రాజకీయాల కోసం అన్న ప్రతిపక్షాలు అడుగుతాయిగా, వాళ్ళ మైలేజ్ కోసం అడుగుతాయి. ఈరోజు తెలంగాణలో చూడండి, ఈరోజు మైనార్టీస్ గురించి, దళితుల గురించి, గిరిజనుల భూముల గురించి, ఆరోగ్యం గురించి, అక్షరాస్యత గురించి ఎవరు అడిగారో చెప్పండి. మేము అడిగిన దాని యొక్క పర్యవసానం అన్నిటికన్నా ఎక్కువ మంచి ఫలితం. కానీ మీకు తెలియదు కాదు రాఘుల్ గారు, ఒక రెస్పెక్టబుల్ నెంబర్ మీకు ఇటు చట్టసభల్లో ఉంటే మీ మాటకి, మీరు అడిగే ప్రశ్నకి ఈరోజు గత 20 సంవత్సరాల్లో ఎన్నికలలో వచ్చిన మార్పులు వామపక్షాలకి, పేదవాళ్ళకి, వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళకి అవకాశం లేని మార్పులు వచ్చినాయి. అవకాశం లేకుండా చేయాలనే మార్పులు వచ్చినాయి ఒకటి. రెండోది ఆ చట్టసభల యొక్క విలువ కూడా లేకుండా పోయింది. అక్కడ చేసేది ఏం లేదు, అరుచుకోవడం, కరుచుకోవడం తప్ప అక్కడ నిర్ణయాలు చేసి అమలు జరిపే పరిస్థితి లేకుండా. అందుకని మేము ఎన్నికల సంస్కరణ మేము కాదు, ఈరోజు కేజీ రావు గారు కానీ, లేకపోతే అనేక మంది ఎలక్షన్ కమిషన్లు కానీ, అనేక మంది మేధావులు అడుగుతుంది, భాస్కరరావు వాళ్ళు, సిడిఎస్ వాళ్ళు అడుగుతుంది ఏంటి, ఎన్నికల సంస్కరణ రావాలి, డబ్బు ప్రమేయం పోవాలి, జరుగుతున్న ఎన్నికల విధానాన్ని కంప్లీట్ గా మార్చాలి. ఇప్పుడు లోక్సత్తా వాళ్ళు అడిగిన ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కావాలి, రీకాల్ కావాలి. ఇంతమంది డిఫెక్ట్ అవుతున్నారు. డిఫెక్ట్ కాగానే ఆటోమేటిక్గా వాళ్ళ శాసనసభ్యుల
రద్దు అయిందనుకోండి డిఫెక్షన్ ఎందుకు జరుగుతుంది? కానీ జాతీయ హోదా కోల్పోయే ప్రమాదం వస్తున్న పరిస్థితుల్లో కూడా జాతీయ హోదాలు ఎప్పుడొచ్చినాయి? జాతీయ హోదా లేనప్పుడు స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేసినాయి. జాతీయ హోదా పద్ధతి ఎప్పుడు వచ్చింది? జాతీయ హోదా రావడం పోవడం పెద్ద అది జాతీయ హోదా వస్తే ఒక అపోజిషన్ అంటే అదే అన్నాను ఎంత సెపరేట్ ఎంటిటీ లాగా మీరు ఉంటారు, మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ప్రపంచం మీ గురించి జాతీయ హోదా వస్తే ఒక భవనం వస్తుంది, ఒక ప్రోటోకాల్ వస్తుంది, వరస వస్తుంది, సింబల్ ఎక్కడ ఉండాలని వస్తుంది. రానివ్వండి, వాళ్ళు అది కోరుకుంటున్నారేమో ప్రజలు, దాని ద్వారా మిమ్మల్ని అటువంటివి వస్తే మాకు నష్టమని కాదు, కానీ వాటి కోసం రాజకీయాలు చేసి వాటి కోసం తప్పుడు పత్రాలు అనుసరించి. కానీ రాఘవుల్ గారు మీరు చెప్పాలి, ప్రజల మూడ్ని అర్థం చేసుకోవడంలో కూడా మీకు ప్రజలకి ఏమైనా గ్యాప్ ఉందేమో అనిపిస్తుంది. ఏం లేదు, ప్రజల మూడ్ని అర్థం చేసుకోవడం వేరు, ప్రజల మూడ్ని ఫాలో కావడం వేరు. ప్రజల మూడ్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఏ పార్టీ అయినా అర్థం చేసుకోకపోతే, ఈరోజు మీరు అన్నారు అందరూ బీజేపీ కొట్టేస్తున్నారు, ఆ మూడ్ని అర్థం చేసుకున్నారంటే ఆ మూడ్ని ఫాలో కావాలని అర్థం. సరే, కంచుకోటల విషయం ఏంటి? సరే, అన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వదిలేసేయండి, ఒకసారి మనం బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చే ముందు ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. ఆవిడ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతారు అనుకున్న పరిస్థితుల్లో ఎక్కడ అటువంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఎక్కడ లోపం జరిగింది? అంటే మేము మొట్టమొదట 2004 నుంచి క్రమక్రమేణా 40-41% నుంచి క్రమక్రమేణా తగ్గుతూ ఇప్పుడు 26%కి వచ్చాం. ప్రతి ఎన్నికల్లో కొద్దిగా తగ్గుతూ వచ్చాం. ఒకటి, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాం, దాని ప్రభావం రైతాంగం మీద వాటి మీద ఉందనేది కూడా గమనించాం. అలాగే ప్రభుత్వంలో సుదీర్ఘకాలం ఉండడం మూలంగా పార్టీ యంత్రంలో నిర్మాణంలో కొన్ని వ్యతిరేకత కాదు, కొన్ని చెడ్డ లక్షణాలు కొన్ని ఇవన్నీ కూడా వచ్చినాయి. వాటిని ప్రక్షాళన చేసుకోవాలని కూడా అనుకున్నాం. పారిశ్రామికీకరణ కావాలి కాబట్టి కొంత భూమి తీసుకోవాలనుకున్నాం, కానీ తీసుకోవాలనుకున్న పద్ధతి వ్యవహారం కన్విన్స్ చేసి చేయకుండా ఏదో అధికారుల మీద ఆధారపడి చేసే పొరపాట్లు చేసామని చెప్పేసి కన్విన్స్ చేసుకునే పని సంపూర్ణంగా జరగల. ఆధునిక రాజకీయ సాంప్రదాయాలు లేకపోతే రాజకీయ పార్టీలకిను తృణమూల్ కాంగ్రెస్కి ఎంతో కొంత వ్యత్యాసం ఉంది అని ఒప్పుకుంటారా ఈ ఫలితం ద్వారా? అంటే మీకన్నా కూడా ఎక్కువగా మమతా బెనర్జీతో రిలేట్ అయిన పరిస్థితి కనిపించట్లేదు. మేము చేసిన లోపాల మూలంగా దూరమైన ప్రజల్ని మళ్ళీ మా చర్యల ద్వారా మేము ఆకర్షించుకోవడం జరగలేదు, దాంట్లో లోపం జరిగిందని అనుకుంటున్నాం తప్ప ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి లేకపోతే చంద్రబాబుకి, చంద్రశేఖరరావుకి, జయలలితకి పెద్ద వ్యత్యాసాలు ఏం లేవు. వాళ్ళు మొత్తం ప్రభుత్వ సొమ్మునంతటిని కొల్లగొట్టుకోవడం, కొద్దిగా ఇవ్వడం. జయలలిత కూడా అదే చేసింది. ఇక్కడ ఈమె గ్రైండర్లు ఇచ్చి అవి ఇచ్చి చేసినట్టే ఆమె కూడా కొంత మభ్య పెట్టేదానికి బియ్యం పథకం, ఆ పథకం, ఈ పథకం ప్రవేశపెట్టింది. కాబట్టి వాటి ప్రభావం కూడా ఉన్నది. ఈవెన్ బెంగాల్లో కూడా ఇట్లాంటి పథకాల ప్రభావం ఆమె ఏదైతే పెట్టిందో, నార్దా స్కాము, శారదా స్కాము, 1000 కోట్లు వచ్చినాయి. ఆ 1000 కోట్ల స్కామ్లు ఉన్నాయి. అదే అంటున్నా, దాదాపు 40-50 వేల కోట్ల స్కాములను కూడా మీకు అనుకూలంగా మలుచుకోలేకపోయారు. అనుకూలంగా మలుచుకోవడం కాదు, ఈ స్కామ్లే ఈ పార్టీలకి మూలం, ఈ పార్టీలు బతకడానికి మూలం. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం బెంగాల్లో కూడా ఈ స్కామ్ల యొక్క డబ్బులు దాదాపు 10,000 కోట్ల రూపాయలు బెంగాల్ ఎన్నికల్లో ఖర్చు అయింది. ఎప్పుడు బెంగాల్కి ఆ సాంప్రదాయం లేదు, మాకు అసలు ఎదుర్కొనే అలవాటు లేదు, కానీ మొట్టమొదటిసారి తీసుకొచ్చి పెట్టింది. మీరు కూడా కొంత డబ్బులు పెడుతున్న సాంప్రదాయం ఎక్కడ లేదు. అటువంటి వాళ్ళని పార్టీ నుంచి తీసేసాం తప్ప మేము దాన్ని అటువంటి సాంప్రదాయాన్ని అలవాటు చేసుకోవడానికి కూడా శక్తి లేదు. డబ్బులు ఇచ్చేవాడు ఎవడు? రెండోది, ఆ రకంగా ఇచ్చి గెలిచిన దాని వలన మళ్ళీ సంపాదించుకోవడం. హంగులు వస్తున్నట్టున్నాయా ఇప్పుడు తెలంగాణ? ఏముంది హంగులు? ఆంధ్రప్రదేశ్ కట్అవుట్లు అవి హంగులు తప్ప అంతకన్నా వాస్తవంగా ఆ హంగులు తక్కువ మిగతా పార్టీలకి. ఎన్నికల రోజు బ్యాగులు తీసి మూటలు పంపిణీ హంగులు కమ్యూనిస్టులకు అసాధ్యం. ఒకవేళ కమ్యూనిస్టులకు అట్టాడు చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా పోతుంది. బెంగాల్ వ్యవహారం మీద మొత్తానికి ఇటు కారత్ ఏచూరు మధ్య కొంత చిచ్చుపెట్టినట్టే కనిపిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలో కారత్తులు ఏచూరుల మధ్య చిచ్చేం లేదు. ఒకసారి ఎవరో ఒకళ్ళ భుజాల మీద పెట్టి కాల్చడమే తప్ప మీకు మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకునే పరిస్థితి లేదు. అది వాళ్ళ భుజాల మీద మేము పెట్టి కాల్చలేదు, మా భుజాల మీద ఎక్కారు వాళ్ళు. అది సమస్య. వాళ్ళు ఎక్కరు కదా, మీరు పార్టీలు ఎక్కించుకుంటే వాళ్ళు ఎక్కుతారు. అంటే ఏదో ఒక ఆకాంక్ష, ఏదో ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూశారు, అధికారానికి రావాలనుకున్నారు కాబట్టి ఆ ప్రయత్నం జరిగింది. అక్కడ మేము ఒక 107 స్థానాల్లో మేము అక్కడ బీజేపీని కానీ తృణమూల్ కాంగ్రెస్ని గెలిచే మేము స్వతంత్రంగా గెలిచే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఎవరికొకరు మద్దతు ఇవ్వడం, ఎవరికొకరు మద్దతు తీసుకోవడం తప్ప మార్గం లేదనుకున్నాం. కేరళ ఒకటి సాంప్రదాయంగా వాళ్ళు సంప్రదాయం మారుస్తారు కాబట్టి అదే కాస్త మీకు ఊపిరి పీల్చుకునే కేరళ బెంగాల్కి కేరళకి ప్రత్యేకమైన తేడా ఏమిటంటే, అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళ ప్రజల సమస్యల మీద నిరంతరం
వామపక్ష ప్రభుత్వం ఉన్న అప్పుడు కూడా ప్రజలు ఏదైనా సమస్య వస్తే వామపక్ష ప్రభుత్వం మీద మేము జనాన్ని సమీకరించడానికి వెనకాళ్ళం. బెంగాల్లో జరగలే. మా ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజా సంఘాలు ఏదో మెమరాండాలు ఇవ్వడం అట్లాంటి పనులు తప్ప ఇది న్యాయమైంది కాబట్టి దీన్ని పరిష్కరించండి అని వామపక్ష ప్రభుత్వాన్ని కూడా నిలవేసి అది గిరిజనులు రైతులను అడిగే పరిస్థితి చేయలేదు. అది లోపం జరిగింది. కానీ కేరళలో ఆ యొక్క సాంప్రదాయం ఉంది. మిగతా పార్టీలకి మీకు పెద్ద డిఫరెన్స్ కూడా ఏముంది? కుంభకోణాలు ఈ మధ్య మీరు కూడా కొంతమంది ఎదుర్కొంటున్న పరిస్థితి. అక్కడ మా పార్టీలో ఎదుర్కొన్న వాళ్ళని తీసేసాం. పార్టీలో ఉండి కుంభకోణాలను అనుమతించే సందర్భం కేరళ లేదు, బెంగాల్ లేదు. కంటిన్యూ చేద్దామండి. పాయింట్ ఐక్యత అనేది వింటూనే ఉన్నాము. ఎప్పుడు అంటే అనడం తప్ప అవడం అనేది జరగదనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ సభల్లో తీర్మానాలకు మాత్రమే పరిమితమా వామపక్ష పార్టీల ఐక్యత? అంటే రెండు రకాలు. ఒకటి వామపక్ష ఐక్యత అంటే అందరం కలిసి ప్రజల సమస్యల మీద పనిచేయడం. అది ఇప్పుడు జరుగుతుంది, చాలా కాలం నుంచి జరుగుతుంది, ఇంకా బలపడుతుంది. అయితే సిపిఐ సిపిఎం రెండు కలిసిపోవడం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దాని గురించి కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి అది రెండు పార్టీల అభిప్రాయం. అయితే కలవలేకపోవడానికి ఏ పార్టీలైనా కలవడానికి మిగతా పార్టీల కన్నా కమ్యూనిస్ట్ పార్టీకి భిన్నమైన పద్ధతి ఏంటంటే మాకు ఒక కార్యక్రమం ఉంటుంది. మా రెండు పార్టీ ఏ పార్టీ అయినా ఈ రాసుకున్న ఈ కార్యక్రమం ప్రాతిపదిక మీద పనిచేస్తుంది. దాదాపు మీ సిద్ధాంతాలంతా ఒకటే కాదు. అందుకని ఇప్పుడు సిపిఐ ఒక కార్యక్రమం అనడాక లేదు, ఇప్పుడు ఒక తయారు చేశారు వాళ్ళు. ఆ కార్యక్రమం ప్రాతిపదిక మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం మీద మా అభిప్రాయం ఇప్పటికే తెలియజేశాం. రెండు కార్యక్రమాల మీద ఏకీభావం కుదిరిందనుకోండి, వారి కార్యక్రమం ఆ కార్యక్రమం చిన్న చిన్న తేడాలున్నా ప్రధానమైన అంశాల మీద ప్రజా ప్రయోజనాల కోసం లార్జర్ ఆస్పెక్ట్ లో మీ తేడాలను పక్కన పెట్టడం పెద్ద విషయం కాదు. మా వ్యక్తుల తేడాలు కాదుగా, ప్రజలకు సంబంధించిన అంశాల మీదనే తేడాలు. ఉదాహరణకి ఇప్పుడు రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? రాజ్యాన్ని పరిపాలన చేస్తుంది మేము చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ప్రయోజనాల కోసం, రిలయన్స్, అంబానీలు, అదానీలు వీళ్ళ ప్రయోజనం కోసం ఈ రాజ్యం పనిచేస్తుందని మా అభిప్రాయం. అంటే మీరు ఇలా చెప్పడం ద్వారా పార్లమెంటరీ వ్యవస్థను అట్ ద సేమ్ టైం ప్రజల్ని కూడా అవమానిస్తున్నట్టే కదా. ఎందుకంటే ఇవాళ మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులు దేశాన్ని పరిపాలిస్తున్నారు కదా. ప్రజల చేత ఎన్నుకున్న పాలకులు ఎవరు పాలకులు? ఈరోజు ఇక్కడ ఉన్నారనుకోండి, ఆంధ్ర తెలంగాణలో అనుకోండి, ఎమ్మెల్యే ఎంతమంది కోటీశ్వరులు, ఎంతమంది భూస్వాములు, ఎంతమంది పారిశ్రామికవేత్తలు, ఎంతమంది విద్యా పారిశ్రామికవేత్తలు, ఎంతమంది ఆరోగ్యం, ఎంతమంది కాంట్రాక్టర్లు, అక్కడ ఢిల్లీలో ఎంతమంది తీసుకోండి. ఈ లెక్కలన్నీ తీసుకుంటే భారతదేశంలో పరిపాలన చేస్తుంది ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తప్ప వాళ్ళ యొక్క ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు. డ్రైవర్ నేను అయి ఉండొచ్చు, నా వెనక ఉన్నవాడు యజమాని, కాబట్టి డ్రైవర్ని చూసి యజమాని నిర్ణయించకూడదు. అందుకని ఈరోజు అటువంటి ప్రభుత్వం ఎవరి ప్రయోజనం కోసం ఉంది. రైట్. రాష్ట్రాల విషయానికి వస్తే రాహుల్ గారు, సరే మీరు జాతీయ కార్యవర్గానికి వెళ్ళాక ఆంధ్రప్రదేశ్ మీద వేరే కార్యదర్శి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వైసీపీతో మీరు పొత్తులోకి వెళ్ళడం అనేది వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనాకు వచ్చి బోర్ల పడిన పరిస్థితేనా అప్పట్లో? మేము వైసీపీ తోటి పొత్తు వెళ్ళాలనుకోలేదు, కానీ వాళ్ళు పదే పదే అడిగారు. కానీ మేము ఆలోచన చేసింది ఏంటంటే తెలుగుదేశంతో ఇతరులతో పెట్టుకున్నాం, మాకేం ప్రయోజనం జరగలేదు. అటువంటి పార్టీ ఇది కూడా, కాబట్టి దీనికి కూడా పెద్ద ప్రయోజనం జరుగుద్దని అనుకోవడం లేదు అని చెప్పి. అయితే మేము పోటీ చేయని చోట ఎక్కడైనా ఎవరు ఉంటే ఓట్లు వేయాలి, బీజేపీ కాంగ్రెస్ కాకుండా ఎవరు ఉంటే ఓట్లు వేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి పార్టీలని ఎంచుకుని ఉండేవాళ్ళం. కానీ అట్లాంటి సందర్భం రాలేదు. అంటే నిర్ణయం తీసుకునేది మీరే, సిద్ధాంతాలు రాసుకునేది మీరే, మళ్ళీ దాన్ని సర్దుబాటు చేసుకుని పొత్తులకు వెళ్ళేది కూడా మీరే. ఎవరు హూ స్టాప్స్ యూ? అంటే మీరు వద్దు అనుకున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసేవాళ్ళు ఎవరు? మేము ఇంతకుముందు ప్రాంతీయ పార్టీలతో సర్దుబాట్లు చేసుకోవాలనేది మా విధానం. దానికి అనుగుణంగానే మేము ఆ విధానం లేకుండా సర్దుబాట్లు చేసుకోవాలి. తెలుగుదేశంతో ఇంకోటి కానీ భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీలేమో అఖిల భారత పార్టీ అస్తిత్వాన్ని మీరు బూర్జువా పార్టీ అని ప్రశ్నిస్తున్నప్పుడు అసలు వాళ్ళ విధాన సర్దుబాట్లు అసలు సందర్భం ఇవన్నీ బూర్జువా పార్టీలైనా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల ప్రయోజనానికి విలువ ఇస్తున్నాయి. కేంద్రం మొత్తం దేశం మొత్తం మీద పెత్తనం చేసి ఇక్కడ వనరులన్నింటినీ కొల్లగొట్టుకుపోయి అక్కడ కేంద్రీకరించుకుంటున్నాయి. కాబట్టి రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఢిల్లీలో ఎవరు ఇస్తున్నారు? ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారు పన్నుల్లో. ఎవరికి ఇస్తున్నారు? కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు. రాష్ట్రాల యొక్క పారిశ్రామికీకరణకి వాటికి ఏమి ఉపయోగపడలేదు. రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న పెట్టుబడిదారులకు కూడా ఏమి రాయితీలు ఇవ్వడం. అందుకనే అటువంటి పద్ధతిలో రాష్ట్రాల యొక్క అభివృద్ధి గురించి, రాష్ట్రంలో పెట్టుబడిదారి విధానం అభివృద్ధి గురించి పనిచేస్తున్నాయి. అది మంచి పని అనుకుంటున్నాం మేము. అందుకని అటువంటి ప్రాంతీయ పార్టీలకి మేము సహకరించాలి. ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడ ప్రాంతీయ పార్టీ? బీజేపీ ప్రాంతీయ పార్టీ ఏం కాదు. ఢిల్లీ పాలన వరకు నేను ఆ పార్టీ అది ఒక
అది అఖిల వాటి భారత విధానాలను సమర్థిస్తారా మీరు? తప్పకుండా మేము ఆ ప్రభుత్వానికి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే దానికి సమర్థిస్తున్నాం. వాళ్ళు విద్యుత్, నీరు ఇటువంటి వాటిని పేదలకు ఇచ్చేదానికి సమర్థిస్తున్నాం. వాళ్ళు పోలీసు నియంత్రణ చేసే చర్యలను సమర్థిస్తున్నాం. అవన్నీ సమర్థిస్తున్నాం. మాకు వేదాలున్నా ఆ రకంగా ఆ పార్టీ యొక్క విధానాన్ని సో ఇప్పుడు సమాఖ్య కూటమి ఏదైతే బీజేపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా, లేకపోతే ప్రస్తుతానికి బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా ఒకటి రూపుదిద్దుకోబోతోందో ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో, దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు నిన్న కేసీఆర్ కూడా ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దాన్ని కూడా ముఖ్యంగా ప్రస్తావించారు. ఈ సమాఖ్య పార్టీ రూపుదిద్దుకోవడం అవన్నీ ఏమంటాం ఆఫ్ హ్యాండ్గా చేసే ప్రకటనలు, అవన్నీ సీరియస్గా చేసే ప్రకటనలు కాదు. వాళ్ళ యొక్క సీరియస్నెస్ అయితే మీరు అటువంటి వస్తే ఖచ్చితంగా విధానాన్ని బట్టి మేము తప్పకుండా ఒక వైఖరి తీసుకుంటాం. విధానం ఏముంది? బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు బీజేపీకి వ్యతిరేకం, మోడీకి వ్యతిరేకం అని చెప్పేసి విధానం కాదు. సరళీకరణ విధానాలని వాళ్ళు ఏం కేంద్రంలో అధికారానికి వచ్చారనుకోండి, సరళీకరణ విధానాలను ఏమి రకంగా అమలు చేస్తారు? కాంగ్రెస్ బీజేపీ లాగానే మేము కూడా అమలు చేస్తామంటే మేము ఎందుకు సహకరించాలి? ఇప్పుడు మీ నేతృత్వంలో వీళ్ళందరినీ కలుపుకుని మీరు అనుకుంటున్న మార్గానికి మేము ఇప్పుడు అట్లాంటి ఆశ మాకు లేదు. ఎందుకంటే ఒకటి బలం పరిమితం, బలం లేకుండా అందరినీ పోగు చేయాలని చెప్పేసి ప్రయత్నం బలాన్ని మీరే పరిమితం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. లేదు. ఒకటి. రెండవది అటువంటి ప్రయత్నం ఉండి అది సక్రమైన విధానాల ప్రాతిపదికన తప్పకుండా సహకరిస్తాం. లేదు మా ప్రయత్నం చేస్తే మాకు చాలా తగాదాలు ఉన్నాయి, మీరు ఏదన్నా ఒక చోట కూడగట్టాలని చేస్తే బాగుంటుంది అనుకుంటే విధాన ప్రాతిపదిక ఉంటే అప్పుడు ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా ఆఫ్ మోడ్లో ఉండడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో చాలా చురుగ్గానే ఉంది. ఇందాకే చెప్పాను, మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకు ఉపయోగపడే పద్ధతిలో మా యాక్టివిటీస్ లేవు. మేము ప్రధానంగా దళితుల మీద, ప్రధానంగా వెనకబడిన కులాలు, మైనార్టీలు, గిరిజనులు, అలాగే వ్యవసాయ కార్మికులు, ముఖ్యంగా కరువు, ఇటువంటి సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో మీ చట్టంలో చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు, దాని మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే చేయాల్సిన బాధ్యత చంద్రబాబుది. మమ్మల్ని అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత లేదనే కదే వాళ్ళు చేస్తున్నమాట. బిల్లులో పెట్టలేదు. పార్లమెంట్లో ప్రధానమంత్రి చెప్తే ప్రతిపక్ష నాయకుడు గట్టిగా కోరితే ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ వాగ్దానం చేస్తున్నానని చెప్తే ఆ ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు అధికారానికి వచ్చి చట్టంలో లేవని చెప్పేసి అంటే అర్థం ఉంది. 14 ఆర్థిక సంఘం అని, నీతి ఆయోగ్ రికమెండేషన్స్ అని. ఆర్థిక సంఘం అనేది ఏమి కాన్స్టిట్యూషన్, క్యాబినెట్కి, పార్లమెంట్కి అతీతమైన సంస్థ ఏం కాదు. నీతి ఆయోగ్ అదేమి వీళ్ళు నామినేట్ చేసిన తప్ప చట్టబద్ధమైన సంస్థలు ఏం కాదు. ఇవన్నీ తప్పించుకునే మాటలు, ఇవన్నీ తప్పించుకునే వ్యవహారాలు తప్ప ఇంకోటి ఏం కాదు. చంద్రబాబు నాయుడు ఆయన రాజధాని నిర్మాణం గురించి చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నాడు, అది వస్తే ఏమవుద్ది, అది లేకుండానే బీజేపీ వాళ్ళు అయిపోదు, దానికన్నా మేము ఎక్కిస్తాను బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళని చెప్పమనండి, ఈరోజు అటువంటి ప్రత్యేక హోదా ఇస్తే ఇదిగో ఇన్ని వేల కోట్లు వస్తాయి. ప్రత్యేక హోదా లేకుండా దానికి అదనంగా ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాయి అంకెలు చెప్పమనండి. అంకెలు చెప్పడం లేదు, ఒక మాటలు మాత్రం చెప్తున్నారు. రాజధాని విషయం మీద మీ పార్టీ స్టాండ్ ఏంటంటే ఇవాళ అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఒక రాజధాని నిర్మాణానికి ముందుకెళ్తున్న పరిస్థితులు? మొట్టమొదటిది ఏంటంటే రాజధాని తప్పకుండా కావాలి. అది బెదవాడు నిర్ణయించుకున్నారు, అక్కడ కట్టుకోండి. కానీ అన్ని రాజధానిలో కేంద్రీకరించడానికి మేము వ్యతిరేకం. అన్ని హైదరాబాద్లో కేంద్రీకరించి ఇప్పుడు ఒక తప్పు చేసాం, డీసెంట్రలైజేషన్ లేకుండా. ఈ కొత్త ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నీ హైదరాబాద్లో కేంద్రీకరించి వనరులు హైదరాబాదు, ఫ్యాక్టరీలు హైదరాబాదు, ఇప్పుడు రేపు స్పెషల్ హోదాలు, ఆ హోదాలు అవన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో కేంద్రీకరించడం అనేది మళ్ళీ కొత్త సమస్యలకి, కొత్త విభజనోద్యమాలకి కారణమవుద్ది. డీసెంట్రలైజ్ చేయండి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, ఇంకెత్తర వెనకబడిన ప్రాంతంలో అక్కడక్కడ క్లస్టర్స్ పెట్టి డీసెంట్రలైజ్ చేయడం ద్వారా వనరులను బాగా లోకల్ వనరులు వినియోగించుకోవచ్చు, ఎక్కడ జనానికి అక్కడ ఉపాధి కల్పించవచ్చు. ఆ రకంగా సమైక్యతను కూడా పెంపొందించారు. 2018 పోలవరం పూర్తి చేస్తానని ఏపీ సీఎం అంటున్నారు, సాధ్యమవుతుందా? చంద్రబాబు నాయుడు చూడటానికి ఉంటాడో లేదు, ఆయన అధికారంలో ఉంటాడో లేదు, కానీ 2018 పూర్తి చేసే సమస్య ఏమీ లేదు. పూర్తి కాకూడదా ఉన్న సమస్య కాదు. నేను ఇందాకే చెప్పాను, భారతదేశంలో ఏ ప్రాజెక్టు 30 సంవత్సరాలకు 30 సంవత్సరాలకి ఏ ప్రాజెక్టు పూర్తి కాల. అలాగే చెప్పిన దానికన్నా 10 రెట్లకు డబ్బు లేకుండా పూర్తి కాల. ఈరోజు దానికి ఇంకో కొత్త లింక్ వచ్చింది, అది కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి, వీళ్ళు నిర్మించాలి. ఇన్ని లింకులు పెట్టుకొని పుష్కలంగా కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు వస్తాయి. సమీప భవిష్యత్తులో రాఘుల్ గారు లేదా వచ్చే ఎన్నికల నాటికి 2 రాష్ట్రాల్లో సిపిఎం పాత్ర ఏంటంటే? తప్పకుండా మేము ఇప్పుడు 2 రాష్ట్రాలు వచ్చినాయి. 2 రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఆశలు పెంచుకొని ఉన్నారు. ఇప్పటికీ
ఇక్కడ చంద్రశేఖర్ అక్కడ చంద్రబాబు చాలా చేస్తారని భ్రమలు కూడా ఉన్నాయి, మాకేమీ డౌట్ ఏమీ లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతులు ఏ సమస్యని పరిష్కారం చేయలేదు, ఇంకో 2 సంవత్సరాల్లో కొత్త సమస్యల్ని సృష్టిస్తారు. కాబట్టి ఒకటి, ఈరోజు వాళ్ళ విధానాల యొక్క లోపాలని అర్థం కాకపోయినా ప్రజలకు చెప్పడం, రెండోది నిర్దిష్టమైన సమస్యలు వాళ్ళు సృష్టిస్తున్నారు వాటి మీద మేము స్ట్రగుల్ చేయడం, మూడోది రేపు ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, ఎన్నికలు మా విధానాలకు తగినట్టుగా మేము వ్యవహరించడం. మీరన్న వైఫల్యాలు దాటుకుని ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా, లేకపోతే తప్పకుండా ఇప్పుడు 2008 నుంచి 2008 దాకా ప్రపంచ పరిస్థితే వేరుగా ఉంది. వామపక్షాలు అవసరం లేవని చాలా అనుకున్నాం. 2008 తర్వాత ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వారు అంకెలు గారడీ చేసి 7.5 అన్నా ఈరోజు పారిశ్రామికీకరణ అన్నీ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు చేసే డబ్బులు తినడం తప్ప ఇంకేది జరిగే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఈ భ్రమలు ఇంకో 2 ఏళ్ళు ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. కానీ మా కృషి అందుకని ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ వామపక్షాల యొక్క అవసరాన్ని, స్ట్రగుల్స్ అవసరాన్ని గుర్తు ఇక్కడ కూడా అటువంటి పుంజుకునే పరిస్థితి ఉన్నది. తప్పకుండా రాబోయే 2-3 ఏళ్లలో వామపక్షాలు ఒకటి ఇప్పటికే ప్రశ్నించడంలో మేము ముందున్నాం, జనాన్ని సమీకరించడం మేము ఉన్నాం. పాలించడం గురించి మాకు ఇప్పుడే ఆశలు లేవు, కానీ తప్పకుండా ప్రజాప్రాతినిధ్య సంస్థల్లో కూడా మా ప్రాతినిధ్యం పెరిగి ప్రజల తరఫున రిప్రజెంట్ చేసే శక్తి మాత్రం పెరుగుతుంది రాబోయే కాలం. థ్యాంక్ యూ రాఘవుల్ గారు. ఇది జాతీయ కార్యవర్గ సభ్యులు సిపిఎం పార్టీకి సంబంధించిన రాఘవుల్ గారితో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.